అందరికీ నమస్తే అండి. ప్రభుత్వం చేసిన ఒక పనికి, విద్యాశాఖ తీసుకున్న ఒక నిర్ణయానికి, లోకేష్ గారి వేసిన ఒక ముందడుగుకి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తే పేపర్లో ఫోటోలు పడతాయా? పేపర్ ఫ్రంట్ పేజీలో, స్టేట్ మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజీలో ఫోటోలు పడతాయా? నమ్మగలమా పడతాయని? కానీ పడ్డాయి. ఈరోజు ఈనాడు పత్రిక ఫస్ట్ పేజీలో ప్రభుత్వం ఒక యాడ్ ఇచ్చింది. సాధారణంగా ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది అంటే అందరూ ఏమనుకుంటారు? ఏదో సంక్షేమ పథకం ప్రారంభిస్తున్నప్పుడో, లేదా ప్రభుత్వాన్ని పొగుడుకోవడానికో, ఏదో బటన్లు నొక్కుతున్నప్పుడో, లేదో మంచి కార్యక్రమం చేసినప్పుడు, ఒక ప్రాజెక్టు శంకుస్థాపన అట్లాంటి సమయంలో మాత్రమే ఇస్తారు. కానీ ఫస్ట్ టైం 10వ తరగతి ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత 10వ తరగతి ఫలితాల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో పాఠశాల విద్యాశాఖే, ప్రభుత్వమే పత్రికలో యాడ్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. ఇప్పుడు వరకు ఎక్కడా జరగల. కేరళలో అప్పుడప్పుడు ఇవి జరుగుతుంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం. మీరు చూసే ఉంటారు ఈనాడు ఫస్ట్ పేజీలో ఈరోజు వచ్చిన యాడ్ ఇది. మేబీ మీకు అంటే నేను బయట ఉన్నాను కదా, మీకు చూపించలేకపోతున్నాను. నేను ఒకవేళ అంటే ఆఫీస్లో ఉండంటే పక్కన క్లిప్పింగ్ పెట్టేవాడిని. సో ఈనాడు ఫస్ట్ పేజీలో వచ్చిందనమాట. పిల్లల ఫోటోలతో పాటు వేశారు ఫోటో. అదిగోండి, వచ్చింది కదా. పిల్లల ఫోటోలతో పాటు వేశారు, యాడ్ వేశారు. దీని సారాంశం ఏంటంటే, సగర్వంగా నిలబడి 10th రిజల్ట్స్లో బెస్ట్, పెర్ఫార్మెన్స్లో ఫస్ట్, షైనింగ్ స్టార్స్కు అభినందనలు, టీచర్లు సిబ్బందికి ధన్యవాదాలు, అమ్మల శిక్షణ, నాన్నల రక్షణ, స్నేహపూర్వక బోధన, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి, వారి బంగారు భవితకు బాటలు వేయండి అనే కొటేషన్ ఇస్తూ, పిల్లలు ఎంతమంది ఫోటోలు అంటే 1 2 3 4 5 ఒక 13 మంది పిల్లల ఫోటోలు వేశారు. 595 మార్కులు ఆ పైన వచ్చిన వాళ్ళు. వీరిలో 596 మార్కులు వచ్చిన చిన్నారులు నలుగురు అమ్మాయిలు. దుల్లా చిన్నారి, సిరిగినేడి రిషితా లక్ష్మీ నిహారిక, భవిరెడ్డి దివ్య తేజశ్రీ, తనకంటి సాయశ్రీ. ఈ నలుగురికి కూడా 596 మార్కులు వచ్చాయి ప్రభుత్వ హై స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి. ఇంకా 9 మందికి 595 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 595 596 అంటే మామూలు విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్టే. దశాబ్దాల తరబడి కార్పొరేట్ పాఠశాలలకు మాత్రమే చదువుతున్న 590sని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అందుకున్నారు. మరి వారిని ప్రోత్సహించాలిగా, ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలిగా. సాధారణంగా ఈనాడు ఫస్ట్ పేజీలో ఇలాంటి యాడ్ వేయాలి అంటే 40 లక్షలు అవుతాయి. నాకు తెలిసి 35 నుంచి 40 లక్షలు అవుతాయి. అందుకే కార్పొరేట్ స్కూల్స్, ఎప్పుడైనా 10th రిజల్ట్స్ రిలీజ్ అయితే ఏ భాష్యం స్కూలో, శ్రీ చైతన్యనో, నారాయణనో, లేదా ఏ తిరుమల స్కూల్స్లో, లేదంటే శశి విద్యా సంస్థలో, ఇటువంటి ప్రైవేట్ సంస్థలలో యాడ్లు ఇస్తుంటారు ఫస్ట్ పేజీలో. ఎందుకంటే వాళ్ళది లక్షల్లో టర్నోవర్ ఉంటుంది, కోట్లలో టర్నోవర్ ఉంటుంది, ఫీజులు కూడా లక్షలు ఉంటాయి కాబట్టి. కానీ ప్రభుత్వ పాఠశాలకి ఏంటి? పాఠశాల విద్యాశాఖ బడ్జెట్టే, ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్టే. పిల్లలేమో లక్షల ఫీజులు కట్టరు. పిల్లలు ఇచ్చే ఫీజుల నుంచే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఆ పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి ప్రమోట్ చేసుకుంటారు. చూడండి, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ పిల్లల దగ్గర నుంచి ఫీజుల రూపంలో వసూలు చేస్తారు, అలా డబ్బులు సంపాదిస్తారు. వాటినే మళ్ళీ కొత్త పిల్లల్ని చేర్చుకోవడానికి ప్రమోట్ చేసుకుంటారు, యాడ్లు ఇస్తారు, ఆ డబ్బులే ఖర్చు పెడతారు, రొటేషన్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం యాడ్ ఇచ్చిందంటే ఇది ప్యూర్లీ ప్రభుత్వ బడ్జెట్టే, పాఠశాల విద్యాశాఖ బడ్జెట్టే. సో అందుకే ప్రభుత్వ బడులను ప్రమోట్ చేయడానికి, ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఆ తల్లిదండ్రుల్లో సాటిస్ఫై ఉంటుంది, ఆ పిల్లల్లో ఒక ఎంతో తెలియని ఉత్సాహం ఉంటుంది. సో ఈ అడ్వర్టైజ్మెంట్ని చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో అసలు ఈ నిర్ణయం తీసుకున్నందుకు, ఎందుకంటే ఒక ప్రభుత్వ శాఖ తరపున ఈ నిర్ణయం వచ్చింది అంటే ఆ శాఖ ఉన్నతాధికారితో పాటు శాఖ మంత్రి ఇద్దరు పాత్ర కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టైం పాఠశాల విద్యాశాఖ తరపున ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులను ఇలా ప్రమోట్ చేసినందుకు ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసి తీరాలి. వాళ్ళు సాధించిన విజయాన్ని అందరికీ తెలియజెప్పారు ఫస్ట్ పేజీలో యాడ్ రూపంలో. థ్యాంక్ యూ. సో ఇది కొత్త పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.